యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏదో మత సామ్రాజ్యాన్నో రాజకీయ సామ్రాజ్యాన్నో ఆయన పేరు చెప్పుకొని 4 మహిమలని మ్యాజికులని చెప్పుకొని నలుగురు వెంట పెట్టుకొని ఏదో సంపాదించుకోవడానికి ఆయన రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడంలో గల ముఖ్య ఉద్దేశం అంటే, వెలివేయబడి పాప శాప బ్రతుకులో ఉండి దేవుని సన్నిధికి చేరలేక, దేవుని ముఖ దర్శనము కలుగలేక, దేవుని స్వరము వినలేక, దైవికమైన సన్నిధికి దూరమైపోయి బ్రతుకు చితికిపోతున్నటువంటి ఆయా పరిస్థితుల మధ్యలో ఉన్న వారికి వెలుగు కలుగజేయనట్లుగా, మార్గము చూపించినట్లుగా, విడుదల కలుగజేయనట్లుగా బ్రతుకులను బాగు చేయుటకు దిగి వచ్చిన వాడు యేసయ్య. హల్లెలూయా. అందుకని క్రైస్తవం మతం కాదు. ఒకవేళ మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అది మతము అనేటటువంటి ఆలోచనలు ఉంటే అది మీకు దూరమగును గాక. మతం ఏ సందర్భాల్లో సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఒప్పుకోదు. మతం దాని సంబంధమైన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండి బోధిస్తేనే మతంలో ఉన్న వారికి కానీ, మత పెద్దలకు కానీ, మతాన్ని ఆచరించే వారికి కానీ నచ్చుతుంది తప్ప, ఆ యొక్క మతం పేరిట ఉన్నటువంటి సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఎవరికి నచ్చదు.